ఆ రోజు రాత్రి 10 అవుతోంది. చిన్న పల్లెటూరు రోడ్డు వెంట వర్షం పడుతుంది. ఆ సమయంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పాప ఏడుపు శబ్దం వినిపించింది. వర్షం వలన బాగా తడిసి, ఆ తడిసిన చలిలో వణుకుతున్న ఆ వణుకుకు, నొప్పికి, ఆకలి, భయం కలగలిపి ఎంతో భయంకరంగా ఏడుస్తూ ఉంది ఆ పాప. ఆ ఏడుపు ఎంతో హృదయ విదారకంగా ఉంది. అప్పుడే అదే మార్గంలో వెళ్తున్న గౌరీ అనే ఒక ట్రాన్స్‌జెండర్‌కు ఆ శబ్దం వినిపించింది. ఎక్కడ్నుంచి వస్తుంది ఆ పాప ఏడుపు? ఇంత రాత్రి, ఇంత వర్షంలో అనుకుంటూ ఆమె అటు ఇటు చూసింది. అంతే చెత్త కుప్ప వైపుగా చూసి ఆమె ఒక్కసారిగా నిశ్చేష్టురాలు అయ్యింది. ఆ చెత్త కుప్పలో ఒక చిన్న పసిపాప. ఆ వర్షానికి తడుస్తూ, వణుకుతూ తల్లడిల్లిపోతూ ఉంది. ఆ దృశ్యం చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. దేవుడా! ఎంతటి ఘోరం చూడాల్సి వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఈ పాపను ఇక్కడ ఎవరు పడేశారు? అనుకుంటూ ఆమె వెంటనే ఆ చెత్త కుప్పలో నుండి ఆ పాపను తన చేతిలోనికి తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న కర్చీఫ్ తీసి ఆ పాపను తుడుచుకుంటూ చుట్టూ చుట్టేసింది. ఎవరు ఈ పాపను ఇక్కడ పడేశారు అంటూ అలా చూడగానే ఆమె షాకయింది. కాస్త దూరంలో ఒక ఆడ, మగ ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తూ భయం భయంగా ముందుకి గబగబా నడుస్తూ ఉన్నారు. అది చూసి వారే అని అర్థమైంది. ఆ ట్రాన్స్‌జెండర్ వెంటనే వారిని వెంబడించింది. వాళ్ళు ఆ ట్రాన్స్‌జెండర్ తమని ఫాలో అవుతుంది అని తెలుసుకొని తొందరగా తమ ఇంటికి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్ళి కంగారుగా డోర్ పెట్టుకొని అక్కడే కూర్చున్నారు. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. చాలా సేపటి వరకు ఎవరు కూడా డోర్ తీయలేదు. అయినా కూడా ఆ ట్రాన్స్‌జెండర్ "మీరు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయకుంటే నేను ఇక్కడి నుండి సరాసరి పోలీస్ స్టేషన్‌కి వెళ్తాను. మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి" అంటూ అనడంతో ఆ వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. "ఏంటి? ఇంత రాత్రిపూట ఎవరు మీరు? ఇక్కడికసలు ఎందుకు వచ్చారు?" అని కోపంతో అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ కోపంలో కూడా అతని యొక్క భయం స్పష్టంగా కనిపిస్తోంది. అతడి వెనకాలే అతడి భార్య చాలా కంగారుగా ఉంది. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అడిగింది, "ఈ పాప మీ పాపే కదా? ఎందుకు మీరు అక్కడ ఈ పాపను వదిలేశారు?" అని అంటుంది. "ఎవరు చెప్పారు మీకు ఈ పాప మా పాప అని? మాకసలు పిల్లలే లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటూ అతను బెదిరిస్తున్నాడు. అతడి వెనకాల అతని భార్య మాత్రం ఏడుస్తూ ఆ పాపను ఎంతో ప్రేమతో, ఆప్యాయంగా చూస్తూ ఉంది. అప్పుడు ట్రాన్స్‌జెండర్ అంటుంది, "మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేను చూశాను. మీరు ఈ పాపని అక్కడే వదిలేసి వెళ్ళడాన్ని. మర్యాదగా మీ పాపను మీరు తీసుకోండి. లేదంటే నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను" అని అంటుంది. అప్పుడు అతడు భయపడిపోతాడు. భయపడిపోయి, "లేదు, మేము ఆ పాపని అక్కడ అసలు వదిలిపెట్టనే లేదు. మేము వేరే పనిపై వస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎవరో దొంగలు వెంబడిస్తున్నారు. మా దగ్గర ఉన్న సొమ్ముని కాజేయాలని. దాంతో మేం భయంగా వెనుతిరిగి చూస్తూ గబగబా ఇంటికి వచ్చేశాం అంతే. కానీ దాంతో మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు మమ్మల్ని. ఈ పాప పాపం చాలా ముద్దుగా ఉంది. ఎవరక్కడ పడేశారో మాకస్సలు తెలియదు" అని అంటాడు. "మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ఏమ్మా నువ్వైనా చెప్పు, ఈ పాప నీ పాప కాదా?" అంటుంది ఆ ట్రాన్స్‌జెండర్. అప్పుడు ఆ భార్య ఆమెకు వస్తున్న కన్నీటిని తుడుచుకుని తన భర్త వైపుగా చూసింది. తన భర్త చెప్పొద్దు అన్నట్టు తల ఊపుతాడు. దాంతో ఆ భార్య లేదు, ఈ పాప మా పాప కాదు అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ట్రాన్స్‌జెండర్‌కి అర్థమవుతోంది. వీరిద్దరూ కావాలనే ఆ పాపను వదిలేసి ఉన్నారు. ఆడపిల్ల అని చెప్పి వదిలేశారు అని అర్థం చేసుకున్న ఆ ట్రాన్స్‌జెండర్ వాళ్ళను ఎంతో తిడుతుంది. మీలాంటి తల్లిదండ్రుల వలన ఎంతోమంది ఇవాళ అనాథలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. వారి భవిష్యత్తు ఏమవుతుంది అని కూడా మీరు ఆలోచించరా? ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. అటువంటి అమ్మాయిని కాదని మీరు చెత్తకుప్పలో పడేశారు. ఛ! మీ అంత దుర్మార్గపు తల్లిదండ్రులు అసలు ఈ లోకంలో ఎవరూ ఉండరు. మీకు ఈ పాప అవసరం లేకుండొచ్చు. కానీ నాకు ఆ దేవుడు ఇచ్చిన పాప. ఈ పాపను నేను పెంచుకుంటాను" అని చెప్పి అక్కడ్నుంచి ఆ ట్రాన్స్‌జెండర్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ పాపకు పొడి బట్టలు మార్చి పాలు తాగిస్తుంది. ఆ పాప నుదిటిపై ముద్దు పెడుతూ కన్నీటితో ఆ ట్రాన్స్‌జెండర్ చెబుతుంది, "పాప, నీ చావుకి నిన్ను చావమని నీ తల్లిదండ్రులు నిన్ను వదిలివేశారు. నాకంటూ ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఇక నీకు నేను, నాకు నువ్వు. ఇద్దరం. నీకు నేను తోడుంటాను. నీ బాగోగులు నేను చూసుకుంటాను పాప" అంటూ ఏడుస్తూ ఆ చిట్టి తల్లి నుదిటిపై ముద్దు పెట్టి ఆ పాపను జోకొట్టి వెచ్చగా పడుకోబెడుతుంది ఆ ట్రాన్స్‌జెండర్. తర్వాత ఆ పాపకు ఆమె సీత అని పేరు పెడుతుంది. ఆ పాప నిజమైన తల్లిదండ్రులకు
పేర్లు సుధీర్, ప్రియ. వారికి ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈసారి మగపిల్లవాడు పుడతాడు అని ఆశించారు. కానీ తిరిగి ఆడపిల్ల పుట్టింది అని వాళ్ళు నిరాశకు గురయ్యారు. వాళ్ళు ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పోషించడం అంటే ఈ కాలంలో మామూలు విషయం కాదు. అలాంటిది ఇప్పుడు మూడో అమ్మాయిని కూడా పెంచి పోషించాలి అంటే నా దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి ఈ అమ్మాయిని అక్కడ ఎక్కడో రోడ్డు దగ్గర ఉంచితే ఎవరో ఒకరు పిల్లలు లేనివారో లేదా ఇంకెవరైనా పెంచుకుంటారు అని నిర్దాక్షిణ్యంగా సుధీర్ ప్రియతో చెప్తాడు. అందుకు అస్సలు ప్రియ ఒప్పుకోదు. కానీ ప్రియను సుధీర్ కన్విన్స్ చేస్తాడు. దాంతో ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఆ పాపను చెత్తకుప్పలో వదిలేసి వస్తారు. తర్వాత ఆ ట్రాన్స్‌జెండర్ అయిన గౌరి ఆ చిన్న పాపను పెంచుకోవడం ప్రారంభించింది. కానీ సమాజం ఆమెను ఎన్నో అవమానాలను చవిచూపింది ఆమెకు. ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండి ఒక చిన్న పాపను ఎలా పెంచుతుంది? ఈవిడ దగ్గర పెరుగుతున్న ఆ పాప జీవితం అసలు ఏమవుతుంది? అసలు ఈ ట్రాన్స్‌జెండర్‌కి తల్లి అవ్వడానికి అర్హత ఉందా? అసలు అంటూ ఎగతాళి చేసేవారు చాలామంది. మరికొందరు అనేవాళ్ళు, ఈవిడ ఏదో ఉద్ధరిద్దామని ఈ పాపను పెంచుకుంటూ ఉంది. కానీ ఈ పాప పెద్దయ్యాక ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అని. ఇంకెలా ఉంటుంది? ఈవిడలాగానే ఆ పాప జీవితం కూడా చేసేస్తుంది. ఇలాంటి తల్లితో ఎదిగిన పిల్ల మంచి పనులు ఎలా చేస్తుంది? అని వెక్కిరించేవారు. ఈ మాటలన్నీ విన్న గౌరీ మనసుకు ఎంతో బాధ అనిపించింది. అప్పుడు ఆమె నిర్ణయించుకుంది. ఈ మాటలు నాకు మనసుకి బలంగా తాకుతున్నాయి. నేను ఈ పాపను ఎంతో బాగా పెంచి మంచి ప్రయోజకురాల్ని చెయ్యాలి అనుకున్నాను. తనకు అండగా ఉండాలి అనుకున్నాను. కానీ ఈ సమాజంలో ఎన్నో సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తూ ఉన్నారు. కానీ వీరి మాటలను నేను పట్టించుకుంటూ కూర్చోను. నేను అనుకున్నట్టుగానే ఈ పాపకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాను అని నిర్ణయించుకుంది. దాంతో గౌరి అప్పటి నుండి ఆ పాప కోసం చాలా కష్టపడి పని చేయడం మొదలుపెట్టాలి అని అనుకుంది. కానీ ఎక్కడా కూడా ఆమెకు ఎవరు కూడా అసలు ఉద్యోగాన్ని కానీ, ఏ చిన్న పనిని కానీ ఇవ్వడం లేదు. అప్పుడు గౌరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పాపను ఎలా పెంచాలి? ఎలా పోషించాలి? మంచి సంస్కారాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని నేను అనుకుంటే దానికోసం కష్టపడి పని చేయాలి అనుకున్నాను. కానీ నాకు ఎవరూ కూడా పనిని ఇవ్వడం లేదు అంటూ ఎంతో బాధపడుతుంది. ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. ఓ దేవదేవా! ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు? నేను ఏం పాపం చేశాను అని నాకు ఎటువంటి జన్మను ఇచ్చావు? నిస్వార్థంగా ఒక పసిపాపకు సహాయం చేద్దామన్నా కూడా నేను చేసే సహాయం ఆ పాపకి శాపంగా మారుతుందా? ఏంటి దీనికి పరిష్కారం అంటూ విలపిస్తుంది. ఆ రోజంతా ఆ ట్రాన్స్‌జెండర్ అదే విషయంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. నాకు ఎవరూ పని ఇవ్వడం లేదు. కాబట్టి నాకు నేనే ఒక పనిని క్రియేట్ చేసుకుంటాను అని ఆలోచన చేసి ఆమె యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అయితే ఆమె వీడియోస్‌ని ఎవరూ కూడా చూసేవారు కాదు. దాంతో ఆమె ఒకరోజు అందులో చెప్పింది, నేను ఎంతో కష్టపడి పని చేయాలి అనుకున్నాను. కానీ నాకు ఎవరూ పని ఇవ్వడం లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరికైనా నాకు పని ఇవ్వాలి అనుకుంటే దయచేసి నాకు పని ఇవ్వండి. నేను ఒక అనాథ అమ్మాయిని పెంచుకుంటున్నాను. ఆ పాపకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ నాకు కష్టపడి పని చేయాలి అని నాకు ఉన్నా కూడా ఎవరు నాకు చిన్న పనిని కూడా ఇవ్వడం లేదు. మీరు ఎవరైనా పనిని ఇవ్వదలిస్తే దయచేసి ఇవ్వండి అని పెడుతుంది పోస్టు. ఆ వీడియో వైరల్ అవుతుంది. దాంతో చాలామంది ఆ వీడియోని చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమెకు కొంతమంది ఆమె పరిస్థితికి, ఆమె యొక్క నిస్వార్థమైన సేవ, మంచితనం చూసి ఆమెకు పని ఇవ్వాలి అని అనుకున్నారు. అలా ఒకతను ఆమెకు పనిని కల్పిస్తాను అని చెప్పాడు. అతని దగ్గర ఎన్నో బొటిక్ షాప్స్, టైలరింగ్ షాప్స్ ఉన్నాయి. అందులో టైలర్‌గా పని చేయడానికి అతను పని ఇస్తాను అని చెప్పాడు. "నీకు టైలరింగ్ వచ్చా?" అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తుంది, "నాకు ఒక్క నెల టైం ఇవ్వండి. నాకు టైలరింగ్ వచ్చు. నేనొచ్చి జాయిన్ అవుతాను" అని చెప్తుంది. అతను సరే అంటాడు. ఆమె ఆ ఒక్క నెలలో యూట్యూబ్‌లో వచ్చే టైలరింగ్ క్లాసెస్‌ని, బొటిక్ క్లాసెస్‌ని ఫాలో అయ్యి రాత్రింబవలు ఆసక్తిగా, పట్టుదలతో కృషి చేసి అతి తక్కువ కాలంలోనే తను పర్ఫెక్ట్‌గా కుట్టడం నేర్చుకుంది. అలా ఆమెకు పని దొరికింది. అలా పని చేస్తూ ఆమె సీతను పెంచి పోషించడం చేసేది. తర్వాత సీత పెద్దది అవుతూ ఉంది. చుట్టుపక్కల పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవారు. సీత వారితో పాటు ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎవరు కూడా సీతతో సరిగ్గా ఆడేవాళ్ళు కాదు. ఎవరైనా ఒకరిద్దరు పిల్లలు సీతతో ఆడినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, "నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈమెతో ఆడవద్దు" అని అంటూ ఆ పిల్లల్ని తిడుతూ వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళేవారు.
ఇదంతా చూసి సీత ఎంతో నొచ్చుకునేది. ఎందుకు నాతో వీళ్ళు అసలు ఆడడం లేదు అని బాధపడుతూ ఉండేది. అదే విషయాన్ని గౌరికి వచ్చి చెప్పేది. అమ్మా, నాతో ఎవరు ఆడడం లేదు ఎందుకు అని. అప్పుడు గౌరీ చెప్పేది, నువ్వేమీ బాధపడకు అని సముదాయిస్తూ ఉండేది. కానీ లోపల గౌరీ కూడా ఎంతో బాధపడుతూ ఉండేది. తర్వాత సీతని స్కూల్లో వేసింది గౌరీ. స్కూల్లో పిల్లలందరూ గౌరీని వెక్కిరించి, వారసలు నీ తల్లి కానే కాదు, నీకసలు తల్లి కాదు, ఆమె ఒక ట్రాన్స్‌జెండర్, ఆమె ఒక అబ్బాయిలాగా ఉంటుంది, కానీ చీర కట్టుకుంటుంది అంటూ వెక్కిరిస్తూ ఉండేవారు. ఆమెతో అందరూ దూరంగా ఉంటూ ఉండేవారు. దాంతో సీత ఏడుస్తూ ఇంటికి వచ్చి గౌరీతో చెప్పేది, అమ్మా, నేను ఇంకా ఎప్పటికీ స్కూల్‌కి వెళ్ళను. వీళ్ళందరూ నాతో ఇలా మాట్లాడుతున్నారు. నువ్వసలు అమ్మవే కాదు అని అంటున్నారు. ఎందుకు అలా? అసలు నువ్వు ఎవరు? అడుగుతుంది అమాయకంగా. అప్పుడు గౌరీ ఏడుస్తూ చెప్తుంది, అమ్మా, నేను ఒక నిజం దాచిపెట్టాను. నీకు నేను సొంత తల్లిని కాదు. నిన్ను నీ తల్లిదండ్రులు ఒక చెత్త కుప్పలో పడేశారు. అప్పుడు నేను నిన్ను ఆ వర్షంలో తెచ్చుకొని పెంచుకున్నాను. నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళాను. కానీ వాళ్ళు నిన్ను పెంచుకోవడానికి అసలు ఆసక్తి చూపలేదు. నీ మా నాన్న నీ చావుకై నిన్ను వదిలేశారు. దాంతో నేను నిన్ను తెచ్చుకొని పెంచుకున్నాను. నీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకున్నాను. కానీ నా వలననే నీకు ఇన్ని సమస్యలు వస్తాయి అని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతుంది. ఆ మాటలు విన్న సీత ఏడుస్తున్న తన తల్లి దగ్గరికి వచ్చి తన గుండెను దిటుగా చేసుకుని, అమ్మా, ఏడవకు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా తల్లివి. నేను ఇప్పటి నుండి ఎవరి మాటలు అస్సలు పట్టించుకోను. నువ్వు కోరుకున్నట్టుగానే నేను బాగా చదువుకొని ప్రయోజకురాల్ని అవుతాను అని చెప్తుంది సీత. ఆ మాటలు విని గౌరీ సంతోషిస్తుంది. అప్పటి నుండి గౌరీ కష్టాన్ని చూసి సీత డిసైడ్ అయిపోతుంది. నా కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ నన్ను కనకపోయినా ఎంతో ప్రేమగా నా భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్న ఈ అమ్మకు నేను ఇవ్వగలిగిందేంటి? ఏమీ లేదు. కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ ఎలా? అమ్మ నా భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి నేను అమ్మ కోరుకున్నట్టుగా మంచి ప్రయోజకురాల్ని అవ్వాలి. అమ్మ కళ్ళలో సంతోషం చూడాలి అని పట్టుదలగా నిర్ణయించుకుంది. దాంతో ఆమె కష్టపడి చదవడం ప్రారంభించింది. దాంతో ఎప్పుడూ కూడా చదువులో ముందు ఉండేది సీత. తర్వాత ఇలాంటివి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ముందుకు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించేసింది సీత. తను అనుకున్నట్టుగానే డాక్టర్ అయ్యింది. ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆమెకు పోస్టింగ్ వచ్చింది. గవర్నమెంట్ డాక్టర్ అయ్యింది ఆమె. దాంతో గౌరీ ఎంతో సంతోషించింది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకప్పుడు వెక్కిరించిన వాళ్ళే ఇప్పుడు నోటిన వేలేసుకొని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఒకప్పుడు వీరిని ఎంతో అవమానించామే, ఆ అమ్మాయి ఎందుకు పనికి రాకుండా పోతుంది అని అనుకున్నాము. కానీ సమాజంలో ఇప్పుడు ఒక గొప్ప డాక్టర్‌గా అయ్యింది అని అన్న ఆ నోరే ఇప్పుడు మూసుకున్నాయి. రోజులాగానే ఆ రోజు కూడా సీత హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ ఇద్దరి భార్యాభర్తల పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాళ్ళు ఏవో కుటుంబ సమస్యల వలన విషం తాగి వచ్చారు. వారిద్దరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సీత వారికి ట్రీట్మెంట్ చేసి వారిని కాపాడింది. తర్వాత వాళ్ళు కాస్త కోలుకున్నాక సీత చెకప్ కోసం వెళ్ళినప్పుడు వారిని అడిగింది, మీరసలు ఎందుకు చనిపోవాలి అనుకున్నారు అని. అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలు ఏడుస్తూ చెప్తారు, అమ్మా, నువ్వు ఎందుకు మమ్మల్ని అసలు కాపాడావు? మాకు ఇక లోకంలో మిగిలింది ఎవరూ లేరు. మాకు చనిపోవడమే మాకు మంచిది. రోజు ఈ అవమానాలు భరించుకుంటూ ఉండలేము అంటూ బాధపడుతూ ఉంటారు. అసలు ఏమైంది అని అడుగుతుంది సీత. అప్పుడు వాళ్ళు చెబుతారు, మాకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక ఉన్న ఆ ఒక్కగానొక్క కొడుకు ఆవారాగా తయారయ్యాడు. ఎప్పుడూ తాగి వస్తూ ఉంటాడు. చదువు వాడికి అస్సలు అబ్బలేదు. తాగుడు కోసం మమ్మల్ని డబ్బుల కోసం పీల్చి పిప్పి చేస్తూ ఉంటాడు. అసలు ఎటువంటి పని కూడా సరిగ్గా చెయ్యడు. ఏ పనిలో కుదురుగా ఉండడు. అటువంటి వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా వాడిలాగానే ఉంటుంది. ఎప్పుడూ జల్సాలే తప్ప ఇంటిని చక్కదిద్దుకుందాం అన్న విషయమే వారిద్దరికీ తెలియదు. మేము ఇన్నాళ్ళు పనిచేస్తూ వారిని పోషించాము. ఇక మేము ఇప్పుడు ముసలి వాళ్ళము అయిపోతున్నాము. మాకు ఇంకా ఏం చేతనవుతుంది అని నేను రిటైర్ అయిపోయాను. అలా రిటైర్ అయిపోయాక నాకు వచ్చే ఆ కాస్త జీతాన్ని కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు, ఆ పెన్షన్ డబ్బులని. మాకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉంటారు అంటూ ఏడుస్తూ ఉంటారు.
అలా వారు చెబుతూ ఉండగా అక్కడ సీత తల్లి గౌరి సీత కోసం లంచ్ తీసుకుని వచ్చి వారి మాటలు చూసి అక్కడే వారిని చూసి ఆగిపోతుంది. గౌరిని చూసిన ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒక్కసారిగా షాకై ఆ చెప్పే విషయాన్ని మధ్యలో ఆపి అలాగే చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంతో ప్లస్ బాధతో. అప్పుడు గౌరి లోపలికి వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు ఏడుస్తూ చెబుతారు, "మేము చేసిన దానికి అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అవమానపరిచి పంపించాము. మా కన్న కూతుర్ని తన చావుకి తనను వదిలేశాము. అందుకే మాకు ఇప్పుడు ఇలా జరుగుతుంది. మాకు ఇలా జరగాల్సింది. మేము ఒక్కసారి మా కన్న కూతుర్ని చూడాలనుకుంటున్నాం. తను ఎక్కడ ఉంది?" అంటూ ప్రాధేయపడుతూ గౌరీని అడుగుతారు. ఇదంతా కూడా ఏమీ అర్థం కాక సీత అలాగే చూస్తూ ఉంది. అప్పుడు సీత అంటుంది గౌరీతో, "అమ్మా, వీళ్ళు ఎవరు? నీకు ముందే తెలుసా?" అని. ఆ ఇద్దరు భార్యాభర్తలు సీతను చూసి ఆశ్చర్యపోతారు. "అమ్మా అంటుందేంటి?" అని. అప్పుడు గౌరీ చెబుతుంది, "మీరు వద్దనుకుని చెత్త కుప్పలో తన చావుకి తనను వదిలేసిన ఆ అమ్మాయి మిమ్మల్ని ఇప్పుడు చావు నుండి కాపాడిన మీ కూతురే సీత. తను ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్" అని చెబుతుంది. అది విని వాళ్ళ కళ్ళలో నుండి అప్రయత్నంగానే నీళ్లు కారిపోతాయి. వెంటనే లేచి తమ కూతురు కాళ్ళపై పడి బోరున విలపిస్తూ ఉంటారు. తాము చేసిన తప్పుకు తమని క్షమించమని, కొడుకు ఉంటే ఉద్ధరిస్తాడు అని, అమ్మాయి అంటే ఖర్చు అని భావించి చేసిన తప్పుకి క్షమించమని ప్రాధేయపడుతూ అడిగారు వాళ్ళు. అప్పుడు వారి మాటలు విన్న సీతకు ఎంతో బాధ అనిపించింది. వారిని పైకి లేపింది. "మీరు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే. కానీ నాకు ఈ జన్మకు ఆ దేవుడు ఇచ్చిన తల్లి గౌరి. ఆమె నన్ను పెంచడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కానీ మీరు నన్ను వద్దనుకున్నారు" అంటూ బాధపడుతుంది సీత. "మమ్మల్ని క్షమించమ్మా" అంటూ వాళ్ళు ప్రాధేయపడతారు. జరిగిందేదో జరిగిపోయింది అని సీత వారితో చెబుతుంది. అలా చెప్పి వారికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చి నర్స్‌కి డీటెయిల్స్ అన్నీ చెప్పి అటు నుంచి వెళ్ళిపోతుంది సీత గౌరిని తీసుకొని. అప్పుడు ఆ భార్యాభర్తలు అంటారు, "అమ్మా సీత, ఆగమ్మా, మాకు బుద్ధి వచ్చింది. ఇన్నేళ్ళు నిన్ను కాదనుకున్నాం. ఇప్పుడు నువ్వు మాతో పాటు వచ్చెయి. మనం అందరం కలిసి ఉందాం" అని అంటారు. అప్పుడు సీత చెప్తుంది, "లేదు, నేను ఎక్కడికి రాను. నాకంటూ ఈ లోకంలో నాకు ఒక తల్లి ఉంది. ఆమె ఈ గౌరీ అమ్మ. ఆ ఇల్లే నా ఇల్లు. నేను అక్కడే నా తల్లితో పాటే ఉంటాను" అంటూ బాధాతప్త హృదయంతో సీత గౌరీతో పాటు అక్కడి నుంచి లంచ్ రూమ్‌కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాక ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. తాము ఎంత పెద్ద తప్పు చేశారో వారికి ఇప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు వాటిని సరిదిద్దుకోలేరు. అందుకే పశ్చాత్తాప హృదయంతో గౌరి వెంట వెళ్లారు. గౌరికి ఎన్నో ధన్యవాదాలు చెప్పారు. తమ కూతుర్ని ఇంత ప్రయోజకురాల్ని చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాము అన్నారు. తర్వాత వారు సీతను, "అమ్మా సీత, మమ్మల్ని క్షమించకు. మేము నీ పట్ల ఎంతో అన్యాయం చేశాము. నీ చావుకి నిన్ను వదిలేశాము. మాకు ఇలా జరగాల్సిందే. నువ్వు నిండు నూరేళ్లు మా ఆయుష్షు కూడా పోసుకొని చల్లగా ఉండమ్మా" అంటూ ఆశీర్వాదాలిచ్చి వెనుదిరిగి ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు సీతకు వారి మాటలకు ఎంతో బాధ అనిపిస్తుంది. గౌరి కూడా అంతే బాధ అనిపిస్తుంది. దాంతో సీత, గౌరి ఇద్దరు ఒకేసారి అంటారు, "మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరిగిన దాన్ని మార్చలేము. మనమందరం ఒకే దగ్గర ఉందాం కలిసి" అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ సీత చెప్తుంది, "నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీరు. నాకు ప్రాణం దానం చేసి నన్ను ఇంత దాన్ని చేసింది ఈ గౌరీ అమ్మ. మీ అందరి బాధ్యత నాది. నేను మిమ్మల్ని ముగ్గురిని చూసుకుంటాను" అని చెబుతుంది. ఆ మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతో సిగ్గుపడతారు. ఎంతో బాధాతప్త హృదయంతో, పశ్చాత్తాప భావంతో 2 చేతులు జోడించి తమ కూతురికి మొక్కుతారు వాళ్ళు.